ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక జాబ్ వేకెన్సీ గురించి డిస్కస్ చేద్దాము. 24/7 AI అనే కంపెనీ నుంచి ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక కస్టమర్ సపోర్ట్ జాబ్ అనమాట, కస్టమర్ సర్వీస్ జాబ్ అనమాట. సో ఈ జాబ్ గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం అనమాట. సో ఇది ఒక ఫుల్ టైం జాబ్ రోల్ అనమాట. పూర్తిగా నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, డే షిఫ్ట్ ఏం కాదు, నైట్ షిఫ్ట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే శాలరీ చూసుకుంటే 20,000-30,000 ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ అయితే ఉంటాయి. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఒకసారి చూస్తే ఇంటర్నేషనల్ వాయిస్, నాన్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ జాబ్ అనమాట. టైమింగ్స్ చూసుకుంటే 11:30 AM టు 3 PM అయితే ఉండే ఛాన్స్ అవుతుంది, మండే టు సాటర్డే. తర్వాత డిజిగ్నేషను అడ్వైజరు, సీనియర్ అడ్వైజర్ రోల్ అనమాట. మనకేమైతే ఫస్ట్ కాంటాక్టింగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యాజ్ వెల్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్, మనం అప్డేటింగ్, తర్వాత కస్టమర్ ఇన్ఫర్మేషను అండ్ అదర్ రిలవెంట్ డేటా మనము తీసుకోవాల్సి ఉంటుంది. రిజాల్వింగ్ కస్టమర్ క్వరీస్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th పాస్ అయినా పర్లేదు, డిప్లొమా ఉన్నా పర్లేదు, గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు, ఏదైనా పర్లేదు. మనమైతే ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాన్ రిలవెంట్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. శాలరీ రేంజ్ చూసుకుంటే పైన చెప్పినట్టుగా 20,000-30,000 ఉంది. దాంతోపాటు ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నాన్ వాయిస్ ప్రాసెస్కి అయితే 2 lakhs per annum ప్లస్ ఇన్సెంటివ్స్. వాయిస్ ప్రాసెస్కి అయితే 4 lakhs per annum ఇన్సెంటివ్స్ ఉంటాయి. బెనిఫిట్స్ ఒకసారి చూసుకుందాము. 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్, 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, పర్మనెంట్ నైట్ షిఫ్ట్స్. తర్వాత దీంట్లో ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తారంటే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, తర్వాత ఆపరేషన్స్ రౌండ్తో మనకైతే ఆన్ బోర్డింగ్ చేస్తారనమాట. సో ఫస్ట్ మనం అప్లై చేసుకోవడానికి కాల్ ఫర్ ఇంటర్వ్యూ ఆప్షన్ ఉంది, తర్వాత కాల్ అప్లై నౌ బటన్ అయితే కింద ఉంటుంది. సో దాన్ని అప్లై చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ కూడా కొన్ని ఇచ్చారనమాట, చూసుకోవచ్చు ఒకసారి. 0 to 15 days నోటీస్ పీరియడ్ అయితే ఉండాల్సి ఉంటుంది, లేకుంటే ఇమీడియట్ జాయిన్ అయినా చూస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. జనరల్ షిఫ్ట్స్ అయితే లేవు. సో మనకైతే మనము జాబ్ ఇంటర్వ్యూకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే చేయాల్సి ఉంటుంది, ఆఫీస్కే వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. సో అకాడమిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డ్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సరే, ఇది ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్లో మెయిల్ కానీ ఏదన్నా రెస్పాండ్ అవుతుంది. తర్వాత ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒకవేళ కాల్ సెంటర్లో కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్లో ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే శాలరీ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్కైనా తీసుకుంటారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బెంగళూరులో ఉండే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.